సెల్ ఫోన్ నంబర్ వరకు ఈ సెంటిమెంట్ జాడ్యం అందరినీ పట్టుకున్న వైనంపై టీవీ9 కథనం. సెంటిమెంట్ విషయంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ముందు వరుసలో ఉంటారు. అమావాస్య రోజు ₹1,00,00,000 ఇస్తానన్నా సరే గడప దాటరు. 6 కేసీఆర్ కు లక్కీ నెంబర్. 15 సంవత్సరాలుగా తన కారుకు ఇవే నెంబర్లుండేలా చూసుకుంటున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? తండ్రి సెంటిమెంటే కొడుకు రామారావుకు, కూతురు కవితకు వచ్చింది. మేమే కాదు, మా బంధువులందరూ లక్కీ నెంబర్ సెంటిమెంట్ ఫాలో అవుతారని కవిత అంటోంది. ఒక 13-14 ఇయర్స్ క్రితం డాడీ ఫస్ట్ టైం ఒక కార్కి ఆల్ 6 నెంబర్స్ తీసుకున్నారు. తర్వాత నుంచి మంచిగా అనిపించింది. సో కంటిన్యూషన్ గా మేము తీసుకోవడము, మేము పిల్లలు వాడే కార్లు కానీ, తర్వాత మేము పెద్ద మాకు సెపరేట్ ఫ్యామిలీస్ మేము కొనుక్కున్న ప్రతి ఒక్క కారు కానీ, అంటే 6 నెంబర్ వల్ల డాడీకి మంచి జరుగుతుంది అన్న ఒక ఆలోచనతో పిల్లలు మేము కంటిన్యూ చేస్తున్నాం. అట్లానే మా వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో మా ఫ్రెండ్స్, ఇంకొంతమంది బంధువులు కూడా వాళ్ళు కూడా వాళ్ళ కార్స్ అన్నిటికి కూడా 6 నెంబర్స్ తీసుకోవడం జరుగుతుంది. బేసిక్ గా కేసీఆర్ గారికి మంచి జరిగితే మనందరం కూడా మంచిగా ఉంటాం అన్న కాన్సెప్ట్, తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుంటది అన్న కాన్సెప్ట్ తోని 6 అందరం వాడుతున్నాం, ఫోన్స్ లో గానీ కార్స్ లో గానీ. ఇది మన నారావారి, అదే మన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సెంటిమెంట్ కార్. కేసీఆర్ ను తిరిగేస్తే, సారీ, ఆయన సెంటిమెంట్ నెంబర్ 6ని తిరిగేస్తే వచ్చే నెంబరే. అంటే 9 నెంబర్ అంటే బాబుకు ఎనలేని మక్కువ. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా నెంబర్ 1 గా నిలవాలనుకుంటున్నట్టున్నాడు చిరంజీవి. ఆల్ నెంబర్ 1s గా ఉన్న ఆయన సెంటిమెంట్ నెంబర్ చూడండి, మీకే తెలుస్తుంది. వినేవారుండాలే గాని చెప్పేవాళ్లకు కొదవా. నేతల సెంటిమెంట్ ను సంఖ్యాశాస్త్ర నిపుణులు బాగా సొమ్ము చేసుకుంటున్నారు. పుట్టిన తేదీ లెక్కలు చూసి మీ తలరాత మారుస్తామంటారు. లక్కీ నెంబర్స్ అనేవి డెఫినెట్ గా ఉన్నాయండి. ప్రతి వ్యక్తికి ఒక లక్కీ నెంబర్ ఉంటుంది. అదనంగా 2-3 కూడా ఉండొచ్చు లక్కీ నంబర్స్. వాటిల్లో మాక్సిమం లక్ గివర్ నంబర్ ఒకటి ఉంటుంది. అది డేట్ ఆఫ్ బర్త్ బేస్ అయి ఉంటుంది. అంటే లక్కీ నంబర్స్ అనేది మనం ఎలా చూజ్ చేసుకోవాలనే దానికి పద్ధతులు కూడా ఉన్నాయి న్యూమరాలజీలో. సో ఏ వ్యక్తికైనా కూడా అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఒక పర్టికులర్ నంబరు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓ పక్క సెంటిమెంట్, మరో పక్క ఫ్యాన్సీగా కనిపించడంతో నేతలు లక్కీ నెంబర్లను లక్షలు పోసి సొంతం చేసుకుంటున్నారు. అదే అదుననుకుందేమో ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్ ను బాగా సొమ్ము చేసుకుంటోంది. పాత కారు నెంబరు యథావిధిగా కావాలంటే 1,00,000 వసూలు చేస్తున్నారు. నేతలకే ఇంత సెంటిమెంట్ పిచ్చుంటే సామాన్యుల పరిస్థితి ఏం కాను?